సో ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటి అంటే ఫెయిత్ ఆఫ్ ఎ నేషన్. ఇశ్రాయేల్ జనాంగముగా లేదా ఒక నేషన్గా ఉంటున్నటువంటి వారి జీవితాల్లో దేవుని యందు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి బ్రతికారు. విశ్వాసాన్ని కలిగి బ్రతికినప్పుడు ఆ విశ్వాసం ద్వారా విజిబుల్గా వారికి ఎటువంటి మేలు జరిగాయి, ఏ విధంగా దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకారాలు చేశాడనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో నేను నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. విశ్వాసము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అది కాలంతో పని లేదు. ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు మన జీవితంలో మీరు గమనించండి, ఏ వ్యక్తి అయితే విశ్వాసాన్ని కలిగి జీవిస్తాడో తన జీవితంలో దేవుని యొక్క ప్రేమను రుచి చూడగలడు, దేవుని యొక్క అద్భుత కార్యం రుచి చూడగలడు, దేవుడి యొక్క ప్రసన్నతను అనుభవిస్తూ తన జీవితాన్ని ఖచ్చితంగా కొనసాగించగలడు. మనం అనుకునే విషయం ఏంటి అంటే విశ్వాసంతో బ్రతికినప్పుడు అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి అనుకున్నాం చాలాసార్లు. మీరు గమనించండి, విశ్వాసంతో బ్రతికినప్పుడు అన్ని కొన్నిసార్లు అనుకూలంగా ఉండొచ్చు. మనం అనుకునే విధంగా మన పనులు జరగకపోవచ్చు, శ్రమలు కలగవచ్చు, శ్రమలు ఉండకపోవచ్చు. కానీ మీరు వినండి, ఏ స్థితిలోనైనా దేవుని మీద ఆధారపడి విశ్వాసంలో వెళ్ళినటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఎప్పుడు కూడా ఆయన వదిలేసే దేవుడు కాదు. నువ్వు విశ్వాసంతో దేవునిలో ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు. ఖచ్చితంగా నీ జీవితంలో నీ ప్రక్కన నిలబడేటువంటి వ్యక్తి చివరి వరకు ఎవరు అంటే ఆయన మాత్రమే. ఆ విధంగా దేవుని యొక్క వాక్యంలో చూస్తే మోషే ఏం చేశాడు? ఒకడే నిలబడి అన్ని సాక్రిఫైస్ చేసి దేవుని కొరకు నిలబడి ముందుకు వెళ్ళాడన్న విషయం మనం లాస్ట్ వీక్ చూసాం. ఈ యొక్క ఉదయకాలంలో చూడండి, ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగము చేసిన ఇంకొక విషయాన్ని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తే 28వ వచనం చూద్దాం. దయచేసి చూడండి. తొలిచూలు పిల్ల ఇక్కడ చూడండి, పిల్లను నాశనం చేయవాడు ఇశ్రాయేలును ముట్టకుండా నిమిత్తం అతడు విశ్వాసం బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారం ఏం చేశాడు? ఆయన ఆచరించని దేవుని యొక్క వాక్యం చూస్తుంటున్నాం. మోషే గురించి ఇంకొక వర్షం కంటిన్యూ అవుతూ చెప్పిన మాట ఏంటి అంటే విశ్వాసము అనున్నది మీరు గమనించండి, ఇక్కడ పస్కాను వాళ్ళు ఆచరించడం ద్వారా ఆ విశ్వాసం అనేది ఏమైంది అంటే ప్రదర్శించబడింది. ఏం జరిగింది చెప్పండి? పస్కాను వాళ్ళు ఏం చేశారు? ఆచరించారు. పస్కాను ఆచరించడం ద్వారా ఇశ్రాయేల్ జనాంగం ఏం చేశారు అంటే తమ తొలిచూలు పిల్లలు వాళ్ళు ఏం చేశారు? కాపాడుకోగలిగారు. ఆ యొక్క విషయంలో గమనించండి, ఎవరైతే ఆ యొక్క పస్కాను సరిగా పాటించలేదో, పస్కాను భుజించడానికి సిద్ధపడలేదో, అక్కడ సిద్ధపడినటువంటి జనాంగంగా ఉంటున్నటువంటి ఐగుప్తులు అందరూ కూడా ఏమైపోయారు? వారి తొలిచూలు పిల్లలందరినీ కూడా కోల్పోయినట్టుగా మనం దేవుని యొక్క వాక్యాలు చూస్తాం. ఇక్కడ ఈ మాటను బట్టి నేను కొద్ది నిమిషాలు మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. మీరు గమనించండి, ఇశ్రాయేల్ జనాంగం ఏం చేశారంటే మీరు ఆలోచన చేయండి. మోషేను నమ్మారు, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించారు. మోషే వచ్చి చెప్పాడు, మీరు మీ ద్వారబంధాల మీద ఏం చెప్పండి, ఆ యొక్క ఎరుపు రంగును అక్కడ పూయమని చెప్పాడు, పెయింట్ చేయమని చెప్పాడు. మోషే మాటను నమ్మకుండా, విశ్వసించకుండా, దేవుని యొక్క వాక్కు ప్రకారంగా వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే వారి జీవితంలో ఆ రోజు వారి పిల్లలను వారు కాపాడుకునేవారు కాదు. ఎందుకు వాళ్ళు మోషను విశ్వసించారు? ఎందుకు వారు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మారు? ఎందుకు వాళ్ళు ముందుకు వెళ్ళారంటే బికాజ్ మీరు గమనించండి, వారు విశ్వాసాన్ని దేవుని పైన కనపరచి వాళ్ళు ఏం చేశారు? ముందుకెళ్ళినట్టుగా చూస్తాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రేమ దేవుని దయచేసి వినండి. మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటే సరిపోదు. నేను చెప్పినప్పుడు మీకు అర్థమైంది కదా, దేవుని యొక్క వాక్యాన్ని వింటే సరిపోదు, వాక్యానుసారంగా మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి. నువ్వు ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంతమంది ప్రీచర్స్ ప్రసంగం చేసినప్పుడు విన్నా, ఒకవేళ టీవీలో ఎన్ని రకాల మార్నింగ్ మొదలుకొని ఈవినింగ్ వరకు వాక్యం విన్నా కూడా, ప్రతి ఆదివారం వాక్యం విన్నా, ప్రతి గురువారం వాక్యం విన్నా, వారాంతరంలో నువ్వు ప్రతిరోజు వాక్యం విన్నా కూడా ఆ విన్న వాక్యానుసారంగా నీ జీవితాన్ని నిలబెట్టుకోకపోతే, ప్రవర్తించకపోతే, నువ్వు ఆ విధంగా యాక్ట్ చేయకపోతే అది నీ జీవితంలో ఏమాత్రం ప్రయోజనకరంగా ఉండదు. నీ జీవితంలో విశ్వాసంలో ఎంత మాత్రం కూడా ఎదగలేదు. అందుకే ఈ ఏకసంలో నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే మీరు వినువారుగా మాత్రమే జీవించినట్టయితే మీ విశ్వాస జీవితంలో మీరు ఎదగలేరు. మేము చాలా ప్రసంగాలు వింటాం, పాస్టర్ గారు మాకు అన్ని వాక్యాలు తెలుసు, చాలా వింటాం అనుకుంటే వింటే బాగానే ఉంటుంది, కానీ విన్న వాక్యానుసారంగా ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నాం అన్నది ప్రాముఖ్యమైనది. విన్న వాక్యానుసారంగా మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకుంటూ వెళ్తున్నాం అన్నది ప్రాముఖ్యమైనది. వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది అంటే ఆ విన్నటువంటి వాక్యాన్ని హృదయంలోనికి స్వీకరిస్తేనే, అంగీకరిస్తేనే ఏం జరుగుతుంది చెప్పండి? మన జీవితంలో కార్యం జరుగుతుంది. ఇశ్రాయేల్ జనాంగము
మోషే మాట విన్నారు, దేవుని యొక్క వాక్యానుసారంగా వాళ్ళు ప్రవర్తించారు కనుకనే ఆ రోజు ఏం చేశారు చెప్పండి, వారి జీవితాల్ని కాపాడుకున్నట్టుగా చూస్తాం. అందుకే వారు యాక్ట్ చేశారంటే ఏం చేస్తారు, దేవుని యొక్క మాట ప్రకారంగా వాళ్ళు ప్రవర్తించారు కనుకనే వారి యొక్క కుమారులు వారు ఏం చేయబడ్డారు చెప్పండి, కాపాడగలిగారు, లేదా వాళ్ళు భద్రపరచబడ్డారు. ఈరోజు వాక్యం ఇచ్చినప్పుడు మనది ఏం బిడ్డారా, మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ముందుకు వెళ్తున్నప్పుడు, ఆ వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు ఈ వాక్యము మనల్ని బ్రతికించగలదు. అందుకే ఆ మాట ఎప్పుడు మర్చిపోకూడదు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నదంటాడు కీర్తన కూడా, అంతే కదా. ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఎలా బ్రతికిస్తుంది? మన శోధనలో, మన బాధలో, మన శ్రమల్లో, మన కష్టాల్లో ఈ వాక్యం ఆదరించేదిగా ఉంది, బలపరిచేదిగా ఉంది, తోడుగా ఉండేదిగా ఉంది, నడిపించేదిగా ఉంది, మన జీవితంలో దిక్ష చూపించే విధంగా ఉంది. ఎవరు మన ప్రక్కన లేకుండా అనాథగా ఉన్నాననుకున్నా కూడా నేను నీ పక్షాన ఉన్నాను, దేవుడు నీ పక్షాన ఉన్నాడని మనకు ప్రతినిత్యం కూడా జ్ఞాపకము చేసేటువంటి గొప్ప ఈ మాటలు ఏంటంటే దేవుని యొక్క మాటలు. మరి ఈ వాక్యం బ్రతికించేదిగా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ వాక్యానుసారంగా ఏం చేయాలి చెప్పండి, ప్రవర్తించే వ్యక్తులు ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం చూడవచ్చు. దేవుని యొక్క వాక్యం చూస్తే పస్కాను వాళ్ళు విశ్వాసముతో ఆచరించి ముందుకు వెళ్ళారు. ఇంకొక మాట చూద్దాం, 29వ వచనంలో చూస్తే రాయబడిన మాట ఏంటి అంటే, విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి ఐగుప్తులో అలాగూ చెయ్యజూచి వాళ్ళు ఏం చేశారు చెప్పండి, మునిగిపోయారని దేవుని యొక్క వాక్యం చూస్తాం. ఇక్కడ దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసము, విధేయత ద్వారా మీరు గమనించండి, తన మాట దేవుని యొక్క మాట అనేది ఏం చేసిందో చెప్పండి, గమనించండి. ద వర్డ్ విల్ ఓపెన్ ద వే వేర్ దెర్ ఇస్ నో వే. దేవుని యొక్క వాక్కు అనేది మీరు గమనించండి, మార్గము లేనటువంటి ప్రాంతములో దేవుడు ఏం చేశాడు, మార్గాన్ని ఓపెన్ చేశాడు. వెన్ గమనించండి, ఇట్ సీమ్స్ టు బి దెర్ ఇస్ నో వే బట్ గాడ్ విల్ ఓపెన్ ద వే. మనం అనుకుంటాం మన జీవితంలో ఈ యొక్క ప్రదేశంలో లేదా నా జీవితంలో ఈ సమస్య నుండి, ఈ కష్టం నుండి బయటపడడానికి మార్గము లేదని నీవు అనుకోవచ్చు. నీకున్నటువంటి సమస్యలను చుట్టుముట్టేయచ్చు. నీకున్నటువంటి కుటుంబ సమస్యలే కావచ్చు, వ్యక్తిగత సమస్యలే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు. నీ జీవితంలో ఈ కష్టం నుండి, ఈ బాధ నుండి, ఈ శ్రమ నుండి నన్ను బయటకు తీసుకొచ్చేవారు ఎవరు లేరు, నేను ఇంకా ఇక్కడే సమాధి కావాల్సింది ఏమో అనుకొని చాలామంది అన్యజనులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళని మనం చూస్తాం. మరి క్రైస్తవుడు ఎందుకు బ్రతుకుతున్నాడు చెప్పండి? అన్యజనుల వాళ్ళే క్రైస్తవులకు కూడా శ్రమలు ఉన్నాయా లేవా చెప్పండి? ఉన్నాయి. వేదనలు ఉన్నాయా? ఉన్నాయి. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. కానీ వారిలాగా అందరినీ వదిలేసి లేదా జీవితంలో ఏ విధంగా బయటపడాలో తెలియకుండా జీవితాన్ని ముగించుకోవడమే ఇంకా చాలా ప్రాముఖ్యమైంది, అదే ఇంకా లాస్ట్ సొల్యూషన్ అని చెప్పేసి వెళ్ళిపోయి ప్రాణాన్ని తీసుకుని ఎంతమందిని చూస్తాం. కానీ క్రైస్తవులకు మనం ఎందుకు బ్రతుకుతున్నామంటే వినండి, మన జీవితంలో మార్గము కనబడకుండా, మార్గము లేకపోయినా ఆ మార్గము కనబడనటువంటి ప్రదేశంలోనే మార్గాన్ని ఏర్పాటు చేసే దేవుడు మన దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం గురించి ఆలోచన చేస్తే మీరు వినండి, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఐగుప్తు దేశంలో వచ్చేసారు. ఫరో వాళ్ళు వెళ్ళిపోగానే ఏం చేశాడు చెప్పండి, మరి మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి 14వ అధ్యాయం నిర్గమకాండం. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఇశ్రాయేలు జనాంగం వెళ్ళిపోగానే ఫరో తన యొక్క దాసులకు ఆజ్ఞాపించి వాళ్ళని మనం పట్టుకుందాం వెళ్దాం అన్నప్పుడు వారు 600 రథాలను వాళ్ళు ఏం చేస్తారు, సిద్ధం చేసి వాళ్ళు వెంబడించడం ప్రయత్నం చేస్తారు. వాళ్ళు వెళ్తున్న టైంలో మీరు గమనించండి, ఇశ్రాయేలు జనాంగానికి ముందేం కనిపిస్తుంది, ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం ఉంది. ఆ సిచ్యువేషన్లో వారు ఉన్నప్పుడు, నిలబడ్డప్పుడు దేవుని యొక్క వాక్యంలో మీరు ఆలోచన చేస్తే ఇశ్రాయేలు జనాంగం ఇంకేం చేస్తారంటే ఇక సనుగుడు మొదలుపెట్టారు. ఏం చేస్తారు చెప్పండి, ఇవి గమనించండి ఏమని వాక్యంలో ఉంది అంటే, ఇంకా మీరు గమనిస్తే ఐగుప్తు దేశంలో సమాధులు లేవని ఈ అరణ్యంలో చావడానికి మమ్మల్ని తీసుకొని వచ్చామని ఎవరి మీద అనుకుంటున్నారు, మోషే మీద. మీరు గమనించండి, అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 10 తెగుళ్ళు దేవుడు చేసి అద్భుత కార్యాలు చేసి వారి దేవతల కంటే మనము సేవిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకరమైనటువంటి దేవుడు అని నిరూపించిన తర్వాత కూడా, అది చూసిన తర్వాత కూడా కళ్ళతో చూశారు వాళ్ళు. మీరు గమనిస్తున్నారు కదా, వారు ఏం చేస్తారు, ఐగుప్తుల దేశం మీదకి చీకటి కమ్మింది, కప్పలు వచ్చాయి, మిడతలు వచ్చాయి, వారికి ఉన్నటువంటి ఆ నీరంతా కూడా ఎర్రగా మారిపోయింది. ఇటువంటి తెగుళ్ళన్నీ చూశారు. వారు ఉన్నటువంటి గోషాన ప్రాంతంలో మాత్రం ఏ తెగులు లేదు. ఇటువంటి అద్భుత కార్యాలన్నీ కూడా చూసి వీళ్ళు ఏమంటున్నారు చెప్పండి, ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చాం. ఇంకా అంటారు ఏంటి అంటే, ఈ అరణ్యంలో చచ్చడం కంటే ఐగుప్తులకు బానిసలుగా ఉండడమే మేలు అంటారు వాళ్ళు. మీరేమంటున్నారు చెప్పండి, వాళ్ళు ఐగుప్తులో
చనిపోవడం కంటే ఈ యొక్క ఐగుప్తులు అరణ్యంలో చనిపోవడం కంటే ఐగుప్తుల యొక్క చేతులకు బానిసలుగా మేము బ్రతకడమే మేము. దేవుడు అన్ని విధాలుగా వారిని సంరక్షించి మోషే ద్వారా నడిపించిన తర్వాత కూడా ఇంకా దేవుని యొక్క గొప్పతనం అర్థం చేసుకోకుండా ఎన్నో అద్భుతకాలు రుచించిన తర్వాత కూడా ఇంకా సనుక్కుంటూ జీవిస్తూనే ఉన్నారు. మీరు గమనించండి ప్రియమైన దేవులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము చేత ఈ విధంగా ఎన్నోసార్లు వాక్యం విత్తబడింది. ఇక్కడ ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా దేవుడు నా జీవితంలో ఏ కార్యము చేయలేదన్నటువంటి ప్రపంచంలో, ఇక్కడే కాదు ప్రపంచంలో ఏ క్రైస్తవుడు కూడా చెప్పలేడు. నా జీవితంలో ఏ మేలు చేయలేదు దేవుడు, ఏ అద్భుత కార్యం జరిగించలేదు, అసలు ఇన్ని సంవత్సరాలుగా దేవుని సేవిస్తున్నాను కానీ ఎక్కడ కూడా దేవుడు నాకు నిజంగా మనశ్శాంతి ఇవ్వలేదు, కార్యం జరిగించలేదు అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్నారు చెప్పండి? ఎవరు లేరు. మనం ప్రతిసారి కూడా ప్రతి దినము కూడా ఆయన యొక్క అద్భుత కార్యాలు చూస్తున్నాము, ఆయన మేలు అనుభవిస్తున్నాము, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము. కానీ తీరా ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే, మీరు గమనించండి, ఇవన్నీ మర్చిపోయి దేవుడు నాకు ఏం చేశాడు, ఇంకా ఎలా బయటపడాలి అని ఆలోచన చేస్తారు. ఇదివరకు మిమ్మల్ని నడిపించినటువంటి దేవుడు ఇక ముందు నడిపించలేడా? చెప్తున్న మాట అర్థమవుతుందమ్మా? ఇదివరకు మిమ్మల్ని పోషించినటువంటి దేవుడు ఇక ముందు పోషించలేడా? ఇదివరకు మీ ఆరోగ్య విషయంలో ఆయన కార్యం జరిగించినటువంటి దేవుడు ఇక ముందు కూడా కార్యాన్ని జరిగించగలరు. మనుషులుగా మనకు ఇది చిన్న రోగము, పెద్ద రోగము, చిన్న అనుకున్నటువంటి వ్యాధులు ఉంటాయి. కానీ దేవుని దృష్టిలో ఏదైనా దాన్ని ఆయన సమర్థవంతంగా బాగు చేసేటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన. మనం చేయాల్సింది ఏం చెప్పండి? విశ్వసించాలి. విశ్వసించకపోతే దేవుని కార్యాలు మనం చూడలేము. విశ్వసించకపోతే అద్భుత కార్యాలు దేవునిలో మనము అర్థం చేసుకోలేము. మీరు గమనించండి, వీళ్ళు అక్కడ నిలిచి ఉండి ఏం చేస్తున్నారు? సనుక్కుంటూ దయచేసి చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క మోషే చెప్పినటువంటి మాటను కూడా లెక్క చేయకుండా, మోషే నడిపించినటువంటి విధానాన్ని ప్రక్కన పెట్టి వీళ్ళు ఏం చేస్తారు? సనుక్కుంటూ జీవిస్తే అప్పుడు మోషే ఒక మాట ఉంటాడు. చూడండి దయచేసి ఒకసారి చదవండి. నిర్గమకాండము 14వ అధ్యాయం 13-14 వచనం చదవండి దయచేసి. వినండి, అక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు భయపడకుడి, ఏమన్నాడు ఆయన? మీరు ఊరకనే నిలుచుండి చూడుడి. ఇంకేమన్నా రాయమని చెప్పండి అమ్మా, చదవండి. యెహోవా చదవండి. మీ పక్షంలో యుద్ధం చేయను, మీరు ఊరకనే ఉండవాలని ప్రజలతో ఏం చేశాడు చెప్పండి? చెప్పాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే మీరు భయపడకుండి, మీరు ఊరకనే నిలిచున్నాడు. ఈరోజు దేవుడు మీకు కలగజేయబోయే రక్షణ మీరు ఊరకుండి నిలిచి చూడండి అన్నాడు. సో మీరు ఏమి చేయాల్సిన పని లేదు. మీరు ఏమి దానికోసము సముద్రం దగ్గరికి వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, వెనుకకు వెళ్ళాలని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు దృఢముగా ధైర్యంగా నిలబడండి. మీరు ఊరకుండి దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాన్ని ఈరోజు మీరు నిలిచి ఉండి చూడండి అని చెప్పాడు. మీరు గమనించండి ప్రేమ దేవుళ్ళారా, మన జీవితంలో, అందుకే చెప్పాను, మన జీవితం ద్వారా మన సాయశక్తులు మనం ప్రయత్నించినప్పుడు, మన సామర్థ్యం కొలది ఒక పని విషయంలో కానీ మనకు వచ్చినటువంటి బాధ నుండి బయటపడే విషయంలో ప్రయత్నం చేసినప్పుడు, ఇది నా ద్వారా కాదు ప్రభా, ఇంకా నాకు మార్గము కనిపించలేదు అనుకున్నప్పుడు, రిమెంబర్, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలో గుండా కూడా మార్గాన్ని ఏర్పాటు చేసే దేవుడు నీతోనే ఉన్నాడు. అందుకే కొరింథీ పత్రికలో మనం చూస్తాం 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఒకవేళ సంభవించినా ఆ శోధనతో కూడా తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పాడు. శోధనలో ఉండి కూడా శోధన నుండి బయటకు రావడానికి దేవుడు మార్గాన్ని చూపిస్తా అన్నాడు. వీళ్ళు చూసారా మాట్లాడినప్పుడు వీరేం చేస్తారు చెప్పండి? విశ్వాసముతో దేవుడి సేవకుడైనటువంటి మోషే యొక్క మాటను వాళ్ళు ఏం చేశారు? విశ్వసించి, మీరు వినండి, అసాధ్యమైన దాని కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారు? కనిపెట్టుకుంటున్నారు. ఏం జరగబోతుందో, దేవుడు ఏం రక్షణ, ఎటువంటి దాన్ని ఆలోచన చేసినప్పుడు, దేవుడు మోషకు సెలవిచ్చినప్పుడు మోష ఏం చేశాడు చెప్పండి? తన చేయి చాపగానే ఆ యొక్క ఎర్ర సముద్రం ఏమైంది చెప్పండి? 2 పాయలుగా చీలిపోయింది. వాక్యంలో మనం గమనిస్తే ఆ 2 వైపులో కూడా గోడలాగా ఉన్నాయట. ఏ విధంగా ఉన్నాయి చెప్పండి? వారికి గోడలాగా ఉన్నప్పుడు వీళ్ళు, మీరు గమనించండి, దాని గుండా వెళ్ళి ప్రయాణం చేసినట్టుగా చూస్తాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటంటే దేవుళ్ళారా, ఆ రోజు మోషే నాయకుడు ఉండి ఆయన చెప్పినటువంటి మాటను వీరు వినకుండా ఒకవేళ వెనుకకు వెళ్ళిపోతే ఏం జరిగేది?
ముందు చూస్తే సముద్రం ఉంది, మేము వెళ్ళి దాంట్లో పడి చావాలా, ఏ విధంగా ఒకవేళ ఐగుప్తు దగ్గరికి వెళ్ళా కూడా మేము బ్రతిమిలాడో వాళ్ళని వేడుకోనో మేము బానిసలు ఉంటాము అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే బ్రతకనిస్తారేమో అనుకునే ఆలోచన కూడా వారికి రావచ్చు. కానీ ముందు సముద్రంలో కాలు వేస్తే చనిపోవడమే. కానీ దేవుని యొక్క మాటను బట్టి తమ నాయకుడైనటువంటి మోషే మాట విని వాళ్ళు ఏం చేస్తారు, దేవుని విశ్వాసంతో వాళ్ళు నమ్మారు కాబట్టి అసాధ్యమైన దాన్ని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఆ రోజు చూసారు. అదేంటి అంటే ఆ యొక్క ఎర్ర సముద్రం 2 భాగాలుగా చీలిపోయింది. ప్రేమ దేవులారా, ఈ ఉదయకాల సమయంలో రక్షణ అనే దేవుడు నీకు ప్రతిసారి ప్రతి వారం నీకు తెలియజేస్తున్నాడు వాక్యం చేత, తన సేవకుల చేత దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నిజంగా ఇది జరుగుతుందా ఏ విధంగా ఉంటుందా నువ్వు క్వశ్చన్ చేసుకుంటూ నీ జీవితంలో ఇంకా వెనుక వైపు చూస్తూ లోకంలో ఉన్నటువంటి విషయాల మీద ఆలోచన పెట్టి ఆశపడి నువ్వు ముందుకు వెళ్తూ ఆ రోజు ఎర్ర సముద్రం ఎలాగైతే ఇశ్రాయేలు జనాంగానికి కనబడిందో ఏ విధంగా మేము నడుచుకుంటూ వెళ్ళాలి, ఏ విధంగా దీంట్లోకి వెళ్ళి చనిపోవాలని ఆలోచన చేసినప్పుడు మీరు వినండి, నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం విత్తబడిన తర్వాత కూడా నా జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, సో లెట్ మీ గో బ్యాక్ అని అనుకోవడానికి వీళ్ళు. ఎందుకంటే ఆ రోజు ఇశ్రాయేలు జనాంగం పట్ల దేవుడు చూపించినటువంటి ప్రేమను బట్టి జరిగించిన కార్యాన్ని ఎలాగైతే జరిగించాడో ఈ రోజు కూడా ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగించగలడు. ఆ రోజు సముద్రాన్ని 2 భాగాలుగా చేసినటువంటి దేవుడు ఈరోజు నీకున్నటువంటి బాధల నుండి, శ్రమల నుండి, కష్టంలో నుండి ఖచ్చితంగా దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేసి తీసుకెళ్ళగలడు. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే వాక్యం నమ్మాలి, విశ్వసించాలి, దేవునితో తప్పకుండా ముందుకు సాగాలి. నీ జీవితంలో ఏ సమస్య అయినా ఒకవేళ ప్రభా ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ ఎర్ర సముద్రం లాంటి ఒక అడ్డు కూడా నా ముందు ఉంది, వెనకాల ఒక ఫరో లాంటి సైన్యం నాకు అడ్డుబండగా ఉంది, ఈ యొక్క సిచ్యువేషన్ నుండి ఈ సముద్రం అనేటువంటి అడ్డుబండను ఎలా చీల్చాలని నువ్వు అనుకున్నప్పుడు మీరు వినండి, దేవుడు ఖచ్చితంగా చీల్చగలడు. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఆయన విశ్వసించాలి. అది కుటుంబ సమస్యలే కావచ్చు, భార్యాభర్తల సమస్యలే కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే మనము సనుక్కోవడం కంటే, మనము తప్పకుండా సనుగుతూ లేదా అది కంప్లైంట్ చేయడం కంటే రిమెంబర్, నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రతిదాన్ని సహితము దేవుడు ఏం చేయగలడు, మార్చగలడు. ఒక మాట అడుగుతాను చెప్పండి, మీకు వచ్చినటువంటి శోధనలో, కష్టాల్లో, బాధల్లో ఎన్నిసార్లు సనుక్కున్నారు, ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? ఇది ప్రాముఖ్యమైనది. ఎన్నిసార్లు సనుక్కుంటూ బాధపడుతూ ప్రభు ఎందుకు ఉంది ఈ సమస్య, ఎందుకు అనుకుంటూ బాధపడుతూ నీ శరీరాన్ని, నీ దేహాన్ని, నీ హృదయాన్ని బాధపరుచుకుంటూ కృంగిపోతూ నీ జీవితంలో ఎన్నో రోజులు లేదా ఎన్నో గంటలు వేస్ట్ చేయొచ్చు. ఆ కొన్ని గంటల్లో, ఆ కొన్ని రోజుల్లో దేవా ఈ సమస్య నాకుంది, ఈ కష్టం నాకుంది, దీని నుండి నేను బయటకు రాలేకపోతున్నాను, నా ఫ్యామిలీ ప్రాబ్లమే కావచ్చు, నా ఆర్థికపరమైన ప్రాబ్లమే కావచ్చు, నా ఆరోగ్యపరమైనటువంటి సమస్యనే కావచ్చు, ఈ విషయం నుండి నేను నిజంగా స్ట్రగుల్ అవుతున్నాను, దీని నుండి నన్ను బయటకు తీసుకుని ప్రభు అని ఎంతమంది మీరు మీ యొక్క ఇంట్లో మీరు కూర్చుండి మోకాలు వేసి దేవుని ప్రార్థనతో దేవుని అడిగారు? మీరు వినండి, ప్రార్థనతో మనం సమస్తాన్ని ఏం చేయగలం చెప్పండి, జయించగలం. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో వాటిని పొందుకున్నామని మీరు నమ్మినేలా అవి మీకు అనుగ్రహింపబడనుంది వాక్యంలో. అందుకే చాలాసార్లు మన జీవితంలో పొందుకోవట్లేదు అంటే అర్థం ఏంటి అంటే మనం ఫేత్గా లేదా విశ్వాసంతో, నమ్మకంతో దేవుని మనం ఏం చేయట్లేదు, అడగట్లేదు అని. అందుకే మీ జీవితంలో మొట్టమొదటిగా ఏదైనా శోధన వచ్చినా, సమస్య వచ్చినా, ఎర్ర సముద్రం లాంటి అడ్డు కూడా నీ ముందున్నా కూడా మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటి అంటే గో టు గాడ్. ఆ రోజు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు ఈరోజు కూడా ఖచ్చితంగా ఏం చేయాలో చెప్పండి, జరిగించగలడు. ఊరకని నిలిచి ఉండి దేవుని యొక్క రక్షణ మీరు చూడండి. మరి ఈరోజు ఆయన వాక్యాన్ని విశ్వసించి ఆయన రక్షణను మీరు చూడండి, ఆయన అద్భుత కార్యాన్ని చూడండి. కానీ చేయాల్సింది ఏంటి అంటే హృదయపూర్వకంగా ఆయన ఏం చేయాలి, విశ్వసించాలి. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అంటూ ఉంటాడు ఎప్పుడు, బాగు చేసిన ప్రతిసారి నమ్మటని. ఆయన ఏమంటాడు, ఒక మాట మాట్లాడతాడు, నమ్మటం నీ వల్ల అయితే నమ్మడానికి సమస్యలు సాధ్యమని చెప్పిన తర్వాత ఏమంటాడు చెప్పండి, ఎక్కువసార్లు స్వస్థపరిచే ప్రతిసారి చెప్పే మాట, నీ విశ్వాసమే నిన్ను. రైట్. నీ జీవితంలో బాగుపడాలన్నా, కార్యం జరగాలన్నా, నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమను రుచి చూడాలన్నా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నమ్మాలి, విశ్వసించాలి. ఎవరిని చెప్పండి, నా దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేయగలడు, నా దేవుడు ప్రతి సమస్యను తప్పకుండా తొలగించగలడు. నేను ఒకవేళ నాకు అసాధ్యము, నా కుటుంబానికి అసాధ్యము, నాకున్నటువంటి మనీ ద్వారా కావచ్చు, నాకున్నటువంటి పలుకుబడి ద్వారా కావచ్చు, దేని ద్వారా ఈ సమస్యను జయించలేకపోయినా నేను కలిగి ఉన్నటువంటి దేవుడు ఖచ్చితంగా ఈ సమస్య నుండి బయటకు తీసుకుని రాగలడు. అందుకే మనం లాస్ట్ టైం కూడా విన్నాం,
ఈ లోకంలో మనుషులకి మానవ యొక్క బాహు ఎండ, కానీ మనకు మన రక్షకుడైనటువంటి దేవుడు ఉన్నాడు. అందుకే మోషే ఉన్నాడు, ఈరోజు యెహోవా చేసే యుద్ధము మీరు చూడండి, యెహోవా మీ పక్షాన యుద్ధం జరిగించున్నాడు. ఆ రోజు యుద్ధం జరిగించినటువంటి దేవుడు ఈరోజు కూడా మన పక్షాన్ని నిలిచి యుద్ధం చేస్తున్నాడు. తెలుసా ఈ విషయం మీకు? మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ఆత్మీయ పోరాటంలో నీ ప్రక్కనే ఉండి ప్రతిరోజు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? యుద్ధం జరిగిస్తున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని దయచేస్తుందండి, వాళ్ళు ప్రొటెక్ట్ అయ్యారు, వాళ్ళు రక్షింపబడ్డారు. ఆ యొక్క ఎర్ర సముద్రం కూడా చక్కగా వాళ్ళు దాటి వెళ్ళినట్టుగా చూస్తాం. మీరు వినండి, గాడ్ ఆల్వేస్ ప్రొవైడ్స్ ఏ వే ఆఫ్ ఏ డెలివరెన్స్ ఫర్ దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్. ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ముందుకు వెళ్తారో ఖచ్చితంగా దేవుడు వారికి ఏం చేస్తాడు చెప్పండి? మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. నీకు కనబడకపోవచ్చు, నువ్వు అనుభవించకపోవచ్చు, నీ యొక్క ఉన్నటువంటి నీ కళ్ళతో ఆ యొక్క మార్గాన్ని చూడకపోవచ్చు, కానీ గమనించండి, నువ్వు నిజంగా ఇక్కడ జరుగుతుందా ప్రభువా, ఇది అవుతుందా ప్రభువా అని ఆ డౌట్లో ఉన్నప్పుడు మీరు గమనించండి, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఈ కెన్ ఓపెన్ ద వే ఎనీవేర్ అండ్ ఎనీ ప్లేస్. మీకు అర్థమైంది? ఎక్కడైనా ఏ ప్లేస్లోనైనా ఆయన ఖచ్చితంగా మార్గాన్ని ఓపెన్ చేయగలడు. మార్గాన్ని ఓపెన్ చేసి బయటకు తీసుకొని రాగలడు. ఆ రోజు దానియేలు ఎక్కడున్నాడు చెప్పండి? సింహాల మేబీ ఎవరైనా ఊహించారా? ఆ బోనులో సింహాల బోన్లో వేస్తే బయటకు, నాకు తెలిసి వారు అక్కడ ఉన్నటువంటి హిస్టారికల్గా ఆలోచన చేస్తే ఇవాళ వేసిన వాళ్ళు ఎవరు రిటర్న్ వచ్చినట్టుగా ఎక్కడ కూడా లేదు మనకి. అక్కడ వేసిన తర్వాత నిజంగా ఆయన బయటకు వస్తారని చెప్పి ఎవరు ఊహించలే. కానీ దానియేలు ప్రార్థన చేసినప్పుడు మీరు వినండి, ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి సింహాల నోలను సైతం ఏం చేస్తాడు దేవుడు? మోసివేస్తాడు. అందుకే బయటకు వచ్చిన తర్వాత మీరు అనుకోవచ్చు, నేను చెప్పాను మీకు, మేబీ బాగా అప్పుడే ఆహారం తినేసాయేమో, బాగా ఆకలి వేయకుండా వదిలేసేమో అనుకోవడానికి వీలేదు. ఎందుకంటే ఆయన బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే ఆయన మీద నింద వేస్తారో వాళ్ళు తీసి ఆ యొక్క బోన్లో వేసిన తర్వాత ఏం జరిగిందంటే వాక్యంలో చూస్తే ఏం జరిగింది చెప్పండి? వారిని మాంసాన్ని, ఇప్పుడు పెద్ద పెద్ద జంతువులు సింహం కానీ పులి కానీ ఏం చేస్తాయంటే మామూలుగా మాంసాన్ని కొంచెం తినేసి వదిలేసి వెళ్ళిపోతాయి. మిగతా జంతువులకి ఆహారం అయిపోతాయి, లైక్ నక్కలు కానీ వేరే వాటికి కానీ. ఇవి ఏం చేశాడు చెప్పండి? లోపల వారిని వేసినప్పుడు వారి బోన్లను సహితం పొడిగా చేసేసాయట. అంటే ఎంత ఆకలితో ఉన్నాయి? అటువంటి ఆకలితో ఉన్నటువంటి సింహాల నోలను సైతం మూసివేసి దేవుడు ఏం చేశాడు? ఆయన బయటకు రావడానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈరోజు సాతాను గర్జించు సింహం వల్లే మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కానీ వాడు వేసే ప్రతి విధమైనటువంటి బాణం నుండి, ప్రతి విధమైన శోధన నుండి దేవుడిని తప్పించగలడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయన్ను విశ్వసించినప్పుడు. కాబట్టి ఎర్ర సముద్రాన్ని 2 పాయగా చీల్చి క్షేమంగా, అక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం చూస్తే దే ఆర్ వెయిటింగ్ ఫర్ సాల్వేషన్. ఎక్కడుంది వారి సాల్వేషన్ అంటే అదర్ సైడ్, అంటే అక్కడ పక్కన ఉంది. ఆ ఓపెన్ జరిగింది కాబట్టి వెళ్ళిపోయారు. నీ జీవితంలో ఆ రోజు దేవుడు ఆ మార్గాన్ని ఓపెన్ చేసే విధంగా నీ జీవితంలో ఖచ్చితంగా మార్గాన్ని ఓపెన్ చేయాలి. ఎప్పుడు అంటే నువ్వు ఆయన నమ్మినప్పుడు. కాబట్టి మీరు వినండి, ఇక్కడ ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారి జీవితంలో దేవుని యొక్క మార్గాన్ని చూస్తారు. ఎవరైతే విశ్వసించారో వారికి జరిగేది ఏంటంటే మీరు గమనించండి, దాంట్లో మునిగిపోవాల్సిందే లేదా నాశనం కావాల్సింది. సో ఇక్కడ వాక్యం చూసి ఏమని రాయబడింది అంటే వాళ్ళు విశ్వాసం బట్టి ఎలాగైతే 6 నేల మీద నడిచి వెళ్ళారు. మీరు చూడండి, అక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే 2 భాగాలుగా విడిపోయిన తర్వాత మీరు చూడండి, వాటర్ అంతా వెంటనే ఒకవేళ పక్కకు వెళ్ళిపోయినా ఆ నేలంతా ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? తడిగా ఉండాలి. కానీ వాక్యం ఏముంది చెప్పండి? ఆ 2 విడిపోగానే వెంటనే ఏముంది? వాళ్ళు ఆరిన నేల మీద ఏంటంటే వాక్యం చూస్తే పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడుచుకుంటూ వెళ్ళారు. ఎంత గొప్ప ఆశ్చర్యకాడు చూడండి దేవుడు. వీళ్ళని చూసిన తర్వాత ఐగుప్తులు కూడా ఏం చేస్తారంటే వాక్యం చూస్తే ఐగుప్తులు కూడా అలాగే చూశారు. చివరికి ఏం జరిగింది చెప్పండి? మునిగిపోయారు. వెళ్ళారు, చాలా చక్కగా వెంబడించారు. మళ్ళీ దేవుడు చెప్పాడు మోసకు, నీ యొక్క కర్రను మళ్ళీ చాపమని చెప్పినప్పుడు మళ్ళీ మోస చాపగానే వాళ్ళు మధ్యలోనే మునిగిపోయినట్టుగా మనం చూస్తాం. దీనికి కారణం ఏంటంటే మీరు వినండి, వెన్ యూ ట్రస్ట్ యువర్ గాడ్ యూ విల్ మేక్ ఎ వే ఫర్ యూ. నువ్వు ఆయన విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు దేవుడు మార్గాన్ని ఖచ్చితంగా ఆయన ఏం చేయగలడు? తిరగగలడు, ఓపెన్ చేయగలడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే హృదయపూర్వకంగా నమ్మాలి. మనుషులు నమ్మకుండా కంటే, వేరే వారి మీద ఆధారపడడం కంటే నీ దేవుని మీద ఆధారపడితే ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని వమ్మి చేసే దేవుడు కాదు. మనం ఎన్నోసార్లు మనుషుల మీద, వారి మీద, వీరి మీద ఆధారపడి ఎన్నోసార్లు మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటాం. కానీ దేవుడి మీద మొట్టమొదటి మీద ఆధారపడి చూడండి, నమ్మి చూడండి, నువ్వు ఖచ్చితంగా అద్భుత కార్యాలను చూస్తావు. సో ఈ కసంలో ఇంకొక మాట మీరు చూడండి, దయచేసి ఆలోచన చేస్తే
ఆ గాడ్ ఈజ్ బిగ్గర్ దెన్. మీరు గమనించండి, అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేల్ జనాంగము వారికి ఆ రోజు తెలిసి వచ్చింది ఏంటి అంటే దేర్ గాడ్ ఈజ్ బిగ్గర్ దెన్ దేర్ ఎనిమీ. దేర్ గాడ్ ఈజ్ బిగ్గర్ దెన్ దేర్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్, దట్ ట్రబుల్స్. ఆ రోజు వారికి తెలిసి వచ్చిన విషయం ఏంటి అంటే వారు కలిగి ఉన్నటువంటి దేవుడు ఫరో సైన్యం కంటే గొప్పవాడు. వారు కలిగి ఉన్నటువంటి దేవుడు ఎర్ర సముద్రము సహితము అడ్డు వచ్చిన దాన్ని జయించగలిగినటువంటి దేవుడు. వారు కలిగి ఉన్నటువంటి దేవుడు వారికి కలిగి ఉన్న ప్రతి సమస్య కంటే కూడా గొప్పవాడు. వినండి, ఈరోజు నీ సమస్య కంటే గొప్పవాడు నీ దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి దేని ద్వారా నువ్వు కృంగిపోతున్నావో, దేని ద్వారా నువ్వు నిజంగా ఆలోచన చేస్తున్నావో, ఒకవేళ ప్రభావ నా జీవితంలో జరగట్లేదు, నా కుటుంబం దేవుడి స్థితికి రావట్లేదు, ఎన్ని సమస్యలు నీ ముందున మీరు వినండి, ఆర్ గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎవ్రీథింగ్. ఆయన అన్నిటికంటే గొప్పవాడు, ఆయన సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి మనం ఆయన ఎందుకు విశ్వసించి తప్పకుండా ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు అద్భుత కార్యాలు చూస్తావు. కాబట్టి మరి చేయాల్సింది ఏంటి అంటే నమ్మండి, ఆయన యొక్క మహిమను, ఆయన అద్భుత కార్యాన్ని చూడండి. అంతకంటే గొప్పది ఏం లేదు, మనం చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ హియర్ అండ్ యాక్ట్. ఏమన్నాడు చెప్పండి భక్తుడు? మీరు వినండి, విశ్వసించండి, దాని ప్రకారంగా నడుచుకోండి. ఇంకా దేవుడు ఏం చేయమనట్లేదు. అంతకంటే ఏం తీసుకొచ్చి ఇది చేయండి, అది చేయండి, ఈ విధంగా ఆ విధంగా అని ఏం అడగట్లేదు దేవుడు. విన్న వాక్యానుసరంగా ప్రవర్తించి ఆయన విశ్వాసం ఉంచితే ఆయన ఖచ్చితంగా ఆయన చేసే అద్భుత కార్యాన్ని మనం చూడగలం. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం చూస్తే జరిగిన విషయం ఏంటి అంటే వారికి ఉన్నటువంటి ఫెయిత్ అనేది ఆ రెడ్ సీని సహితము, ఎర్ర సముద్రాన్ని సహితం ఏం చేసింది చెప్పండి? 2 భాగాలుగా చీల్చింది. ఇంకొక విషయం చూద్దాం, చూడండి దయచేసి. మోషే తర్వాత ఇంకా ఆయన మూవ్ అవుతూ 30వ వచనానికి చెప్పిన మాట ఏంటి అంటే చూడండి, విశ్వాసము బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు ఏం జరిగాయి? ఎర్ర సముద్రాన్ని దాటారు. దాటి వెళ్ళిన తర్వాత ఈ 29వ వచనానికి 30వ వచనానికి దాదాపుగా 40 సంవత్సరాల గ్యాప్ ఉంది. మీకు అర్థమైందమ్మా? ఎంత గ్యాప్ చెప్పండి? 40 సంవత్సరాల గ్యాప్. వీళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వీరు? 40 సంవత్సరాలు ఉన్నారు. ఈ ఎరికల గోడల గురించి ఆలోచన చేసినప్పుడు చూడండి, విశ్వాసము అనేది మీరు వినండి, ఎరుకో గోడలను సహితం ఏం చేసింది చెప్పండి? కూల్చివేసింది. ఇక్కడ లిటరల్గా వారు విశ్వాసం ఉంచారు కాబట్టి ఎర్ర సముద్రం ఏ విధంగా 2గా చీలిందో చూశారు. విశ్వాసం ఉంచారు కాబట్టి ఇక్కడ ఎరుకో గోడలు ఏ విధంగా కూలబడుతున్నాయి, కూలిపోయే కూడా చూస్తున్నారు. ఇక్కడ గమనించండి, వీళ్ళు ఏం చేశారు? 40 సంవత్సరాల అరణ్యంలో ఉండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? ఆ యొక్క ఎరుకో ప్రాంతంలోనికి లేదా ఆ పట్టణం అక్కడ దాటి వెళ్ళి దాన్ని ఆక్రమించుకోవాలంటే వినండి, దాని చుట్టూ వీళ్ళు ఆల్రెడీ 40 సంవత్సరాలుగా తిరుగుతున్నారు దగ్గరలో. ఈ యొక్క హిస్టారికల్గా ఈ యొక్క ఎరుకో గోడల గురించి మాట్లాడితే మీరు గమనించండి, ఇవన్నీ ఏంటి అంటే రాతితో చేయబడినటువంటి గోడలు. ఇవన్నిటి గురించి మాట్లాడినప్పుడు ఏంటి అంటే ఆల్మోస్ట్ 12 to 15 ఫీట్స్ అంత హైట్లో ఉన్నాయట ఈ గోడలు. ఎంత చెప్పండి? 12 నుండి 15 ఫీట్ల హైట్తో ఉండి దాదాపుగా 6 ఫీట్స్ అంత వెడల్పుతో ఉండి ఉన్నటువంటి గోడలు అట. ఏంటి? 12-15 అడుగుల ఎత్తులో ఉండి 6 అడుగుల కంటే ఎక్కువ ఉన్నటువంటి వెడల్పుతో ఉన్నటువంటి గోడలు అవి. అవన్నీ కూడా ఏంటి అంటే మట్టితో చేసినటువంటి గోడలు కావు. ఎటువంటి గోడలు చెప్పండి? అవన్నీ కూడా రాతితో చేయబడినటువంటి గోడలు. అంతేకాకుండా వాటి మీద ఆ గోడల పైన టవర్స్ కూడా ఉంటాయి. అంటే ఏంటి? మనం చూస్తాం వాచ్ టవర్స్ అన్ని. ఆ పైన ఉండి సెక్యూరిటీ అంతా కూడా ఏం చేస్తారు చెప్పండి? గమనిస్తూ ఉంటారు. అటువంటి టవర్స్ కూడా దాదాపుగా 28 అడుగుల పొడవుతో ఉన్నాయట. ఎన్ని అడుగులు చెప్పండి? 28 అడుగుల పొడవుతో ఆ టవర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా చూస్తే ఆ టవర్స్లోనికి వెళ్ళడానికి అంటే ఇక్కడ మనం గమనిస్తే హిస్టారికల్గా ఏంటి అంటే 22 స్టెప్స్ ఉన్నాయట ఇక్కడికి ఆ పైకి ఎక్కడానికి. అలా వెళ్ళిన తర్వాత చూస్తే ఇంకా అంతేకాకుండా చూస్తే ఈ గోడ పైనట 2 రథాలు పక్కన పెట్టి వెళ్ళే విధంగా వాళ్ళు ఏం చేస్తారట ఆ యొక్క గోడలు వాళ్ళు నిర్మించారు. అంటే ఓవరాల్గా ఆలోచన చేస్తే ఆ గోడలు చాలా బలంగా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నిర్మించారు. 2 రథాలు పట్టే విధంగా అంత హైట్లో ఉండి, అంతే హైట్ కంటే ఇంకా 28 అడుగుల పైన వాళ్ళు ఏం చేస్తారు? టవర్స్ పెట్టి ఆ టవర్స్ నుండి ప్రతిరోజు ఏం చేస్తున్నారు? వీళ్ళు చుట్టుపక్కల ఉండే వ్యక్తుల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఎవరైనా దగ్గరికి వస్తే వీళ్ళ నుండి ఖచ్చితంగా వారికి హరాస్మెంట్ కానీ లేదా వీరి నుండి అపాయం అనేది వారికి పొంచి ఉంది. ఈ విధంగా ఎవరైనా అక్కడికి వచ్చారు అంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసేవారు చెప్పండి? అటాక్ చేసేవారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ వాల్స్ గురించి మాట్లాడినప్పుడు వీరు బలమైన యోధుల గురించి మాట్లాడినప్పుడు 1-2 కాదు, ఎంతమంది ఉన్నారు చెప్పండి? అక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇస్రాయేల్ జనాంగం అందరూ కూడా ఎంతమంది ఉన్నారు అప్పుడు ఆ టైంలో? దాదాపుగా ఆలోచన చేస్తే మోర్ దెన్ 20 lakhs పీపుల్. 20 లక్షల కంటే ఎక్కువ ఉన్నారు, మగవాళ్ళు స్త్రీలు పిల్లలు కలిసి.
మగవారు ఇద్దరు ముగ్గురు ఒకలా ట్రై చేసి ఒకలా పైకి ఎక్కుతారేమో. వీళ్ళందరూ లోపలికి ప్రవేశించాలంటే ఏం కావాలి? ఈ గోడలు కూలిపోవాలి, లోపలికి ప్రవేశము దొరకాలి. మీరు గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, విశ్వాసం బట్టి 7 దినంలో వాళ్ళు ఏం చేస్తారట? ఆ గోడల చుట్టూ ప్రదక్షిణము చేసినట్టుగా మనం చూస్తాం. సో ఇశ్రాయేల్ ఈ గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు చేసిన విషయం ఏంటంటే మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యంలో మనము క్లియర్గా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి యెహోషువ చెప్పాడు వారికి, మీరు ప్రతిరోజు మనం ఏం చేయాలి? ఈ యొక్క యెరికో గోడల చుట్టూ తిరగాలి. ఏ విధంగా? మౌనంగా, ఏమాత్రం సౌండ్ చేయకూడదు. తర్వాత 7 యాజకులకు చెప్పాడు, మీరు ఏం చేయండి? ట్రంపెట్స్ను, ఆ బూరలు పట్టుకోమని చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు సైలెంట్గా ఎన్ని రోజులు తిరిగారు చెప్పండి? 6 రోజులు తిరుగుతూనే ఉన్నారు. అనుకోవచ్చు కొంతమంది, ఈ తిరగడం ఏంటి, ఏంది అసలు, ఏం చేస్తున్నాడు యెహోషువ అనుకోవచ్చు అక్కడ ఉన్న వ్యక్తులు. అంతే కదా, ఒకరోజు అయిపోయింది, కనీసం పాట పాడట్లేదు, దేవుని స్తుతించట్లేదు, ఏం చేయట్లేదు, ఏది నడుచుకుంటూ జస్ట్ ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రదక్షిణ చేస్తున్నారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఆ విధంగా 6 days ప్రతిరోజు ఒక్కొక్కసారి చేసిన తర్వాత 7th day 7వ రోజు చెప్పిన విషయం ఏంటంటే, మనం 7 సార్లు తిరగాలని చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పండి? 7 times. 7 సార్లు వారు ప్రదక్షిణ చేసిన తర్వాత యెహోషువ చెప్పాడు ఏంటి అంటే, యాజకులు వాళ్ళు బూరలు ఊదగానే మీరు గట్టిగా కేకలు వేయమని చెప్పాడు. 7 సార్లు తిరిగిన తర్వాత చివరిగా అక్కడ ఉన్నటువంటి యాజకులు బూరలు ఊదగానే వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? గట్టిగా కేకలు వేసిన వెంటనే ఆ గోడలు ఏమైపోయాయి? కూలిపోయాయి. ఎంత గొప్ప అద్భుతకార్యం చూడండి. ఇప్పుడు ఈ వాళ్ళు చిన్న వాళ్ళు మనం తీసేయాలంటేనే ఏం జరుగుతుందో చెప్పండి? ఎంతో కష్టపడాలి. ఏది ఇది జస్ట్ ఇటుకలతో లేదా మట్టితో నిర్మించినటువంటి రోడ్లు. బట్ ఆ కాలంలో దేంతో మనం చూసాం? ఇష్టం ఏంటి చెప్పండి? రాతితో నిర్మించినటువంటి గోడలు. అది కూడా ఎంత ఉందని చెప్పిన ఆల్మోస్ట్ 2 రథాలు పట్టి అంత వెడల్పుతో ఉన్నటువంటి గోడలు. వాటిని కూల్చాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి ఒక మానవుడు? ఇప్పటిలాగా మనకు అన్ని జేసీబీ ప్రొక్లైన్స్ ఏం లేవు. వాళ్ళకి ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు ఉన్నదాంతో వాళ్ళు ప్రయత్నం చేయాలి. కానీ మీరు వినండి, దాన్ని టచ్ కూడా చేయలేదు, ముట్టలేదు. అది కూడా 6 రోజులు గట్టిగా అరవలేదు, ఏం చేయలేదు. చేస్తే కేవలం 7 రోజులు తిరిగిన తర్వాత మీరు వినండి, 7వ రోజు గట్టిగా అరవడం. మీరు అనుకోవచ్చు వాళ్ళ కేకలతో కూలిపోయామనుకోవచ్చు. మీరు వినండి, మీకు అర్థమవుతుందిగా. కేకలతో వేసినంత మాత్రాన కూలిపోవడానికి అవి చిన్న మట్టి గోడలు కాదు. ఎటువంటి గోడలు చెప్పండి? అవి రాతితో చేయబడిన గోడలు. వారి గట్టిగా కేకలు వేసిన తర్వాత దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, వారి విశ్వాసాన్ని బట్టి యెరికో గోడను ఏం చేశాడు? కూల్చివేశాడు. ఈరోజు మరొక్కసారి ఈ యొక్క మాటను బట్టి దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వినండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ 7 రోజుల గురించి మాట్లాడినప్పుడు గాడ్ టాట్ దెమ్ ఫస్ట్ ఏంటి? ఫెయిత్, విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు? వారికి నేర్పించాడు. తర్వాత ఎలా ఫైట్ చేయాలో నేర్పించాడు. ఏం నేర్పించాడు చెప్పండి? మొట్టమొదటిగా వారికి విశ్వాసము అంటే ఏంటో, విశ్వాసంలో ఎలా ఉండాలో నేర్పించిన తర్వాత అప్పుడు ఏం చెప్పాడు? మీరు ఫైట్ ఎలా చేయాలో నేర్పించాడు. కానీ ఈనాటి క్రైస్తవులకు చాలామందికి వెంటనే గన్ పట్టుకొని షూట్ చేయాలనిపిస్తుంది. అంతే, ఇంకా అంతే కదా. వెంటనే ఇంకా బ్యాటిల్ గ్రౌండ్లోనికి వెళ్ళిపోవాలి. నువ్వు బ్యాటిల్ గ్రౌండ్లోనికి వెళ్ళాలి అంటే, గన్ పట్టుకొని షూట్ చేయాలి అంటే, అది ఎలా హోల్డ్ చేయాలి, ఎలా షూట్ చేయాలి అనేది ఏం కావాలి? మనము ముందు నేర్చుకోవాలి. అందుకే దేవస్థానంలో మనం ఎదుగుచున్నప్పుడు మనకు అన్నీ చేయాలన్న ఆరాటం బాగానే ఉంటుంది. కానీ దానికంటే ముందు వీ షుడ్ ట్రైన్ ఫస్ట్. అందుకే నేను చెప్పాను, ఏ వ్యక్తి కూడా బైబిల్లో ట్రైనింగ్ లేకుండా వాక్యం చెప్పలేదు. ఈరోజు మనకు అందరికి షార్ట్కట్లు వేయాలి, ఏ ట్రైనింగ్ అవసరం లేదు. బైబిల్ పట్టుకున్నామా, వెళ్ళా వాక్యం చెప్పాము, వచ్చేసాం. ఎందుకు? ఒక 2-3 సంవత్సరాలు లేదా 1 సంవత్సరం దేవుని దగ్గర కూర్చోవాలంటే కష్టం. నేర్చుకోకుండా ఏ వ్యక్తి ఎలా బోధిస్తాడు చెప్పండి? మీరు అనుకోవచ్చు, ఎక్కడ పాస్టర్ గారు అక్కడ బైబిల్ కాలేజ్ లేవు కదా ఆ కాలంలో అనొచ్చు. రిమెంబర్, నేను చాలాసార్లు చెప్పాను, దేవుని దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నేర్చుకున్నారు. ఎందుకంటే వారి చేతుల్లో ఈ 66 పుస్తకాలు అప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి? ఎవరి దగ్గర లేవు. మోషే దగ్గర లేదు, అపోస్తలుడైన పౌలు దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. వాళ్ళు చేయాల్సింది ఏంటి? దేవునుడి ప్రత్యక్షత పొందుకొని వాక్యం చెప్పాలి. ఇప్పుడు ఏముంది వాక్యంలో? దీంట్లో ఒకటి కలపకూడదు, ఒకటి. కానీ మనం ఏం చేస్తాము? ఆ రోజు వాళ్ళు చేయలేదా? దావీదు రోజు నాట్యం చేయలేదా? మనం ఎందుకు జంపింగ్ చేయకూడదు చర్చ్లో? తెలియకుండా సింపుల్గా మనం ఏం చేస్తామంటే వాటిని కోట్ చేసేస్తాం. ఇంకా మీరు వినండి, అప్పుడు సంపూర్ణమైన వాక్యం వారి చేతుల్లో లేదు. కానీ ఇప్పుడు సంపూర్ణ వాక్యం మనకి ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా నేర్చుకోవాలి.
విశ్వాసంలో ఎలాగైతే ఇస్రాయేల్ జనాంగాన్ని దేవుడు వారికి నేర్పించాడు. మీరు అనుకోవచ్చు ఒకరోజు తిరిగారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా, మీరు అనుకోవచ్చు ఈ అంత బాధ ఎందుకు అనుకోవచ్చు. రెండో రోజు తిరిగారు అలసిపోయవచ్చు, మూడో రోజు తిరగవచ్చు, ఇంకా అనుకోవచ్చు ఏంటి అసలు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు. పేషెన్స్. యూ వాంట్ టు టీచ్ దిమ్ ఫెయిత్. నీ జీవితంలో కూడా నువ్వు అనుకోవచ్చు ప్రభువా సంవత్సరం నుండి ప్రార్థన చేస్తున్నాను, ఏరుకో గోడ లాంటి గోడ నా దగ్గర నుండి తొలగిపోవట్లేదు, నా సమస్య తీరట్లేదు, నా ఆరోగ్యం బాగుపడట్లేదు, నేను అనుకునే విధంగా ముందుకెళ్ళట్లేదు అని నీవు అనుకోవచ్చు. 1 సంవత్సరం చేశాను, 2 సంవత్సరాలు చేశాను, ఎన్ని సంవత్సరాలు చేయాలి ఇంకా ప్రార్థన అని విసుకురావచ్చు. మీకు గమనించండి, దేవుడు మీకు విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. అలా అనుకున్న ఒకవేళ యోబు అలా అనుకుంటే ఆ రోజు మళ్ళీ తాను తన యొక్క భార్యను తన పిల్లల్ని మళ్ళీ తిరిగి పొందుకునేవాడు కాదు. ఈరోజు విశ్వాసంతో దేవుడు నువ్వు ముందుకు సాగాలని కోరుకుంటున్నప్పుడు నీకు నేర్పిస్తున్నాడు దేవుడు. నువ్వు పేషెన్స్గా, సహనముతో, సమాధానంగా దేవునిలో కనిపెట్టుకుంటూ నీ జీవితాన్ని కొనసాగించాలి. అనుకున్న వెంటనే అన్నీ జరుగుతాయి. జీవితం ఎందుకైతే చెప్పండి, అనుకున్న వెంటనే అన్నీ జరుగుతాయి. దేవుడి ఎందుకు జ్ఞాపకం వస్తాడు మనకి, అంతే కదా. రేపు ఇది కావాలి నాకు, రేపు పెద్ద బిల్డింగ్ కావాలంటే రేపు వచ్చేసింది అనుకో, రేపు ₹1 కావాలంటే ఇచ్చేసాను, దేవుడు ఎందుకు నీకు ఇంకా మనం అనుకుంటాం చాలాసార్లు. అయినా దేవా ఎన్నో సంవత్సరాలు కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తాను, అయినా మీరు నాకు ఇవ్వట్లేదు, ఇంతగానో నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాను, అయినా మీరు నాకు ఇవ్వట్లేదు ప్రభు అని మనం చాలాసార్లు అనుకుంటాం. గమనించండి, దేవుడికి సరైనటువంటి టైం అనేది ఆల్రెడీ డిక్లేర్ చేశాడు. ఆయన ఏం చేశాడు, పెట్టేశాడు, అక్కడ డిజైన్ చేశాడు. నేను చేయాల్సింది ఏంటి అనేది. అందుకే మనం వింటాం చాలా, ఉద్యోగ విషయంలోనే కావచ్చు, మన ఆరోగ్య విషయంలోనే కావచ్చు, ఏదైనా ఒక కార్యం చేసే విషయంలో కావచ్చు, దేవుడు ఏర్పరిచినటువంటి పని కొరకు మనం సహనంతో ఏం చేయాలి, కనిపెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. సహనముతో ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేయగలడు, ఇవ్వగలడు. వీళ్ళు ఏం చేస్తారు, 7 days తిరిగారు. ఒకరు కాదు, ఇద్దరు చెప్పండి, దాదాపుగా 20, అంటే పిల్లలతో సహా 20 లక్షల మంది మొత్తం తిరిగారు. అంటే ఒక 10 మంది మనం 20 మంది 100 మంది నడిస్తేనే ఏదో జరుగుతుంది. అలాంటి ఇంతమంది సహనంతో ఏం చేశారు చెప్పండి, 7 days తిరిగారు. దేవుడు మొట్టమొదటిగా వారికి పరీక్ష అనేటువంటి విశ్వాస పరీక్షను పెట్టినప్పుడు తర్వాత ఎలా యుద్ధం చేయాలో నేర్పించాడు. దాని తర్వాత ఇస్రాయేలు జనాంగము వెళ్ళి ఒక్కొక్క ప్రాంతాన్ని ఎలా యుద్ధం చేసి ఆక్యుపై చేసుకున్నారో మనం బైబిల్లో చూస్తాం. అందుకే ఇఫ్ యూ వాంట్ బి ఏ వారియర్స్ ఫర్ ద లార్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ట్రైన్ యువర్ సెల్ఫ్ బై దిస్ స్క్రిప్చర్, విత్ దిస్ వర్డ్. ఈ వాక్యం అనేటువంటి ఖడ్గం మన చేతిలో లేకుండా యుద్ధం చేస్తాను అంటే నీ ముందున్నటువంటి శత్రువు మామూలు కత్తితో నిలవలే. నీ ముందున్నటువంటి శత్రువు కనబడుతున్నటువంటి గన్నుతో నిలబడలేదు. నీ ముందున్నటువంటి శత్రువు ఎవరు అంటే చెప్పండి, ఎవరు చెప్పండి, సాతాను. ఈ సాతాను నువ్వు జయించాలి అంటే వాడు చేసేటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క క్రియల నుండి, వేసేటువంటి బాణం నుండి తప్పింపబడాలి అంటే ఈ సర్వాంగ కవచం అనేటువంటి వాక్యం నువ్వేం చేయాలి, చేత పట్టుకొని నిలబడాలి. అందుకే నేను చెప్తాను చాలాసార్లు, ఈ వాక్యం అనేది మన యొక్క హృదయంలో ఉండాలి, కానీ మన తల క్రింద మన ప్రక్కన ఉంటాయి. బైబిల్ ఎన్ని, ఈ సెల్ఫ్లో 10 బైబిల్, ఈ సెల్ఫ్లో 100 బైబిల్లో, ఈ సెల్ఫ్లో 4-5 ఉంటే పని ఏం ఉపయోగం లేదు. ఎక్కడ ఉండాలి చెప్పండి, హృదయంలో ఉండాలి. అందుకే మొట్టమొదటి జ్ఞాపకం చేస్తాను, వినేవారుగా మాత్రమే కాదు, మనం ఏం చేయాలి, దాన్ని ఆచరించే విధంగా, దాన్ని కొనసాగించే విధంగా ఉండాలి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు ఆ విధంగా జీవించారు. కాబట్టి దేవుడు చేసిన విషయం ఏంటి అంటే వారికి నేర్పించాడు, ట్రైన్ చేశాడు. తర్వాత ఏం చేశాడు చెప్పండి, వారిని యుద్ధానికి సన్నద్ధులుగా చేసి వారిని నడిపించినట్టు చూస్తాం. ఇంకా చాలా సందర్భాల్లో చూస్తే వారి పక్షాన నిలబడి యుద్ధాన్ని దేవుడు జరిగించాడు. ఈరోజు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం, ఎరుకో గోడలు సహితము కూల్చివేయబడింది. ఎలా అంటే వారు దేవుని మీద విశ్వాసం ఉంచారు కాబట్టి. వాళ్ళు ముట్టలేదు, ఒక్క బాణాన్ని ప్రయోగించలేదు శత్రువుల మీదకి, అంతే కదా. ఒక యుద్ధంలో గెలవాలి అంటే మీరు ఏం చేయాలి, ఎదుటి వ్యక్తితో ఏం చేయాలి, మనము యుద్ధం చేయాలి. కానీ వీళ్ళు ఏమైనా యుద్ధం చేశారా, చేయలేదు. కనీసం వాళ్ళు టచ్ చేశారా, చేయలేదు. కానీ ఏ మాత్రము చేయగలరు. అక్కడ కూడా చూసాం, ఊరకుండి నిల్చుండండి అన్నప్పుడు ఊరకుండి నిల్చున్నారు కనుక ఎర్రసంద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఇక్కడ వినండి, మీరు దేవుడు చెప్పిన విధంగా వాళ్ళు చేశారు కనుక వాళ్ళు టచ్ చేయలేదు, యుద్ధం చేయలేదు. కానీ ఏం జరిగింది, ఎరుకో గోడలు కూల్చివేయబడ్డాయి. ఈరోజు అన్ని అద్భుత కార్యాల దేవుడు ఆ రోజు జరిగించిన దేవుడు ఈరోజు కూడా మనతో ఉన్నాడు, మన హృదయంలో నివాసం చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఆయన మీద ఆధారపడడం నేర్చుకున్నట్టయితే దేవుడు ఖచ్చితంగా ఏం చేయగలడు, తప్పకుండా ముందు తీసుకెళ్ళండి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. 31వ వచనం చూస్తే ఏమని రాయబడింది అంటే, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక పోయిన. ఈ మాట మనకు తెలుసు. ఈ యొక్క రాహాబు గురించి మాట్లాడినప్పుడు మీరు చూడండి, వేగుల వారిని పంపించినప్పుడు, ఎవరో యెహోషువ పంపించినప్పుడు
ఈమె తన ఇంట చేర్చుకొని దాచిపెట్టి ఇదంతా మనకు తెలుసు అంతా కూడా. ఆమె వారిని కాపాడింది గనక వాళ్ళు వెళ్తున్నప్పుడు ఏం చెప్పారు, మేము మరలా ఈ పట్టణాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు దేవుడి పట్టణాన్ని మాకిచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు విడవబడతారని ఆ మాట చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు, రక్షింపబడతారని చెప్పేసి వెళ్ళిపోయారు. మీరు వినండి, ఇక్కడ రాహాబు గురించి మాట్లాడినప్పుడు ఏంటి అంటే, మీరు చూడు దేవుని యొక్క వాక్యం చూస్తే మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అంటే, రాహాబు వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకునేదన అవిధేయులతో పాటు నశింపకుండా ఏం జరిగింది, ఆమె రక్షింపబడింది. మీరు వినండి, రాహాబు ఒక వేశ్య, కానీ తాను దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఎవరితో సహవాసం చేస్తుంది చెప్పండి? ఆమె ఏ ప్రాంతంలో ఉంది? ఆమె ఎరుకో ప్రాంతంలో ఉంది. తన చుట్టూ ఎవరున్నారు? అవిధేయులు ఉన్నారు. అవిధేయుల మధ్యలో ఈమె వేశ్యగా బ్రతుకుతూ ఎవరి యందు విశ్వాసం ఉంచింది? యెహోవా దేవుని యందు, ఇశ్రాయేలు దేవుని యందు విశ్వాసం ఉంచింది. మీరు వినండి, గాడ్ కెన్ సేవ్ ఎనీబడి సిన్నర్ లైక్ రాహాబ్. నువ్వు అనుకోవచ్చు, ఆమె అనుకున్నది నేను వేశ్యని కదా, ఘోర పాపిని కదా, ఇటువంటి చెడ్డ కార్యాలు చేసే వ్యక్తిని కదా, ఆ దేవుడు నిజంగా నన్ను కాపాడుతాడా, ఆ దేవుడు నిజంగా నన్ను రక్షిస్తాడా అన్నటువంటి ఆ యొక్క సందిగ్ధంలో ఉంది ఆమె. ఆమె నమ్మింది ఏంటి అంటే, పాపాత్మురాలుగా ఉన్నటువంటి నా జీవితాన్ని సహితం దేవుడు ఏం చేయగలడు? రక్షించగలడు. ఈరోజు రాహాబ్ లాగా ఒకవేళ అటువంటి వృత్తిలో అటువంటి సిచ్యువేషన్లో లేకపోయినా ఎటువంటి పాపంతో మనం నింపబడి, అందుకే చెప్పిన అబద్ధమైన పాపమే, మోసమైన పాపమే, ఎటువంటి పాపంలో నీవు ఉన్నా కూడా ఆ పాపిని సహితము దేవుడు క్షమించడానికి తన ప్రాణాన్ని అర్పించాడు. అందుకే గాడ్ కేమ్ డౌన్ టు ద ఎర్త్ టు సేవ్ సిన్నర్స్. అందుకే ఏమన్నాడు, నేను నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చానన్నాడు. నశించినటువంటి గుంపులో ఉన్న ప్రతి వ్యక్తి కోసం తన ప్రాణాన్ని దేవుడు పెట్టాడు. ఈరోజు నశించిన స్థితిలో నీవు ఇంకా ఉన్నావేమో, గొర్రె వలె త్రోవ తప్పి వెళ్ళిపోతున్నావేమో, దేవుని యొక్క గొప్పతనంలో ప్రేమను అర్థం చేసుకోకుండా ఇంకా కూడా నీ పాపం అనేటువంటి మార్గంలో వెళ్తూ ఆ యొక్క చెడుతనాన్ని కొనసాగిస్తూ దేవునికి దూరంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. రిమెంబర్, అందుకే నేను చాలాసార్లు చెప్తాను, నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా రిటర్న్ రావడానికి ఒకటే ఒక స్టెప్. ఎన్ని చెప్పండి? నువ్వు 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా లేదా నువ్వు వెళ్ళిపోయినా, లేదా 1 సంవత్సరం 2 సంవత్సరం దూరంగా వెళ్ళిపోయినా కూడా దేవుని వద్దకు తిరిగి రావడానికి ఒకే ఒక్క అడుగు వేయాలి. అది ఎంతో దూరంలో లేదు. చేయాల్సింది ఏంటంటే, ప్రభువా ఇంతవరకు నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి, నన్ను పవిత్రపరచండి, మీ కుమారుడిగా కుమార్తెగా స్వీకరించండి ప్రార్థన చేస్తే నేను హక్కును చేర్చుకోవడానికి, నేను అంగీకరించడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈ రాహాబ్ ఏం చేసింది? నమ్మింది, విశ్వసించింది కనుకనే వారిని రక్షించిన తర్వాత దేవుని యొక్క వాక్యం చూస్తే ఇంకొక మాట ఏంటి అంటే, రాహాబ్ బిలీవ్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. మీరు గమనించండి ఒక మాట, తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే, ఈ యొక్క ఎరుకో ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ ఏంటి అంటే, తన ప్రాంత ప్రజలందరూ ఏంటి అంటే యెహోవా దేవుడు అంటే తెలియని వ్యక్తులు. తన ప్రజలు ఏమనుకుంటారని తెలుసు కూడా. ఒకవేళ ఈమె దాచిపెట్టిన విషయం తర్వాత తెలిస్తే తనకుండేటువంటి పరిణామం ఏంటో ఆమె ఎరిగిండు కూడా ఏం చేసింది చెప్పండి? దాచిపెట్టింది. అంటే నా దేవుని మీద విశ్వాసం ఉంచింది కాబట్టి తన ప్రజలకు తను భయపడలేదు. ఈరోజు మన ప్రజల కోసం, మన బంధువుల కోసం, బంధువర్గాల కోసం దేవుని మనం అమ్మేస్తాం అంగడిలో, అంతే కదా, మార్కెట్లో అమ్మేస్తాం. లేరంటారు చెప్పండి అలాంటి వాళ్ళు? నా ప్రజలు ఏమనుకుంటారో, నా బంధువులు ఏమనుకుంటారో, నా అక్క ఏమనుకుంటారో, తమ్ముడు ఏమనుకుంటారో, మా చుట్టాలు ఏమనుకుంటారో అని చెప్పేసి దేవుని తీసుకొచ్చి ఏం చేస్తుంది చెప్పండి? మనము మార్కెట్ నిలబెట్టి అమ్మేస్తాం. ఈ దేవుడు నాకు అవసరం లేదండి. కానీ ఏమేం చేసింది? తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు తనను అపోజ్ చేస్తారనుకున్నా, ఒకవేళ ఎటువంటి పరిణామం ఇచ్చినా కూడా తాను ఏం చేసింది? నిలబడి సిద్ధపడి ఆ దేవుని మీద ఏం చేసింది? విశ్వాసంతో వీరిని ఏం చేసింది చెప్పండి? దాచిపెట్టేది. అందుకే నేను చెప్తున్నానండి, ఎందుకు దాచిపెట్టింది అంటే, తన ప్రజలు కాదు తనకు రక్షణ ఇచ్చేది, తన ప్రజలు కాదు తన పాపం నుండి బయటకు తీసుకొచ్చేది. ఎవరు తీసుకొస్తారని నమ్మిందామే చెప్పండి? ఆ దేవుడు. ఈరోజు నీ బంధువర్గం కాదు నేను రక్షించి పరలోకం తీసుకెళ్ళలేదు, వారి కోసం మేము నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు, చర్చకు రాకుండా లేదా ఆ కార్యక్రమంలో ఈ కార్యక్రమం పాల్పొందుకు ఏమనుకుంటారో, నా పక్కవారు ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు అనుకుంటే చివరి వరకు అందరితోనే జీవించాలి. అందరిలో జీవిస్తున్నావు, దేవుడిని మర్చిపోతే వినండి, నీ దేవుడు తప్ప వేరే ఎవరు పరలోక రాజ్యానికి నిన్ను. అందుకేమంటే యేసు నేనే మార్గమును సత్యమును, నా ద్వారా తప్ప జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు. ఇంత చక్కగా ఇంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మాట్లాడిన తర్వాత మనం ఏం చేస్తామంటే వారి మీద ఆశలు పెట్టుకొని వారి కొరకు వీరి కొరకు దేవుణ్ణి అమ్మేస్తున్నావు, దేవుణ్ణి తక్కువ చేస్తున్నావు, దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తున్నావు. ఒక్కసారి ఆలోచన చేయండి. రాహాబు తెగించేసింది. ఏ విధంగా?
తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఏం జరిగినా పర్లేదు, నా ప్రజలు ఏమనుకున్నా పర్లేదు, నేను మాత్రము ఆ దేవుని విశ్వసిస్తాను. అందుకే ఒక మాట అంటాడు ఇక్కడ దేవుని యొక్క యెహోషువ గ్రంథంలో ఒక మాట రాయబడిన మాట ఏంటి అంటే, మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినంటది ఆవిడ. ఏమంటే చెప్పండి, ఆ మాట చెప్పండి దయచేసి ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథంలో అనుకుంటాను. లెట్స్ చూడండి ఒకసారి మొదటి 2వ అధ్యాయము 11వ వచనం చదవండి దయచేసి. లేదు, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశముందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యము మాత్రమే ఉండదు. అంటే మీరు చూడండి, ఇక దేవుని యొక్క వాక్యం చూస్తే మీ ఎదుట ఏ వ్యక్తి కూడా ధైర్యం ఉండదు. ఎందుకు అంటే మీ దేవుడు గొప్పవాడు. మీ దేవుడి గురించి మేము విన్నప్పుడు మా గుండెలు ఏమైపోయాయి, కరిగిపోయినాయి. అందుకే ఇంకా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు కూడా మాట్లాడే విషయం ఏంటంటే చూడండి ఒకసారి 23-24 వచనం, 4వ అధ్యాయం 23-24 వచనం. సరే 5వ అధ్యాయం మొదటి నుండి చదవండి దయచేసి. మొదటి వచనం చదవండి. వారి గుండెలు చెదిరిపోయిను, ఇశ్రాయేల్ భయము చేత వారికి ఇక ధైర్యం ఏమియో. మీరు ఆలోచన చేయండి. అక్కడ ఉన్నటువంటి రాహబ్ కానీ రాజులు కానీ ఏమంటున్నారు, మీ దేవుడి గురించి మేము విన్నప్పుడు మా గుండెలు ఏమైపోయాయి, కరిగిపోయాయంటాయి. కరిగిపోయాయంటే మీకు తెలుసు నాకంటే ఎక్కువ. ఏమంటాం మనం, నా గుండె అంతా కరిగిపోయింది అంటాం. గుండె ఏమైంది, కరిగిపోయింది. ఇశ్రాయేల్ జనం గురించి విన్నప్పుడు ఇంకా ధైర్యం మా దగ్గర ఏమి కూడా, అంటే అర్థమైంది మేము ఇంకా ఓడిపోయిన స్థితిలోనే ఉన్నామని అన్నారు. అన్ని జిల్లాలో ఉంటున్నటువంటి వారే ఎన్నో అద్భుత కార్యాలు చూసి అంత స్ట్రాంగ్గా నిలబడ్డప్పుడు, ప్రతిదిన్యము నిన్ను పోషిస్తూ నడిపిస్తూ నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తున్నటువంటి దేవుని బట్టి ధైర్యంగా ఆయన కొరకు మనం ఏం చేయాలి, బ్రతకాలి. కాబట్టి రాహబు చేసిన విషయం ఏంటి అంటే దేవుడి కొరకు తను నిలబడింది, దేవుడి కొరకు జీవించింది. కాబట్టి మీరు గమనించండి, మన దేవుడి గురించి ఆలోచన చేసినప్పుడు our God is big enough to defend our people. ఈ లోకంలో అన్ని జనులను డిఫెండ్ చేయడానికి మన దేవుడు శక్తి కలిగిన దేవుడు గొప్పవాడు. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మీరు వినండి, నీవు పరిస్థితిని బట్టి మారిపోవచ్చు. మీకు అర్థమవుతుంది కదా, పరిస్థితులను బట్టి మీరు మారిపోవచ్చు, కానీ మారనటువంటి దేవుడు నీ జీవితాన్ని నడిపించే వ్యక్తి ఉన్నాడు. సో our God is అన్చేంజబుల్ అంటాం మనం. ఆయన మారినటువంటి దేవుడు. ఈ మార్పు లేని దేవుణ్ణి సేవిస్తున్న మనందరము కూడా ఏ విధంగా అయితే వీళ్ళు విశ్వాసంతో జీవించి నడిచారో, ఏ విధంగా అయితే విశ్వాసంతో ఎర్ర సముద్రం 2 పాయగా చీల్చబడడం చూసారో, ఏ విధంగా విశ్వాసంతో ఆ యొక్క గోడలు కూలిపోవడం చూసారో, ఏ విధంగా విశ్వాసంతో రాహబు తన ప్రజలను సైతం లెక్క చేయకుండా దేవుని విశ్వాసం నుంచి నడిచి వెళ్ళిపోయిందో మీరు గమనించండి. ఆమె విశ్వాసం ఉంచింది కాబట్టి తన కుటుంబము రక్షింపబడినట్టుగా దేవుని యొక్క వాక్యం చూస్తాం. ఈరోజు వాక్యం వింటే ప్రేమ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నా కూడా, కష్టమే బాధ ఉన్నా కూడా, ఎరుకో గోడ లాంటి అడ్డుమడలు నీ జీవితంలో ఉన్నా, ఎర్ర సముద్రం లాంటి అపాయం నీ ముందు పొంచి ఉన్నా, లేదా రాహాబు లాంటి ఒకవేళ పాపాత్మురాలుగా పాపములో లేదా చెడుతనంలో నువ్వు జీవించిన, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే నీకున్నటువంటి అడ్డంకిని సహితము దేవుడు తీసివేయగలడు, నీ పాపాన్ని సహితము దేవుడు తొలగించగలడు. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే విశ్వసించాలి, నమ్మాలి, ప్రభు క్షమించమని ప్రార్థన చేయాలి. ఇలా చేసినప్పుడు దేవుడు మన జీవితాన్ని చక్కగా ముందుకు నడిపించి ఆయన మహిమ కొరకు నిలబెట్టగలడు. కాబట్టి మాటలు మన దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.